నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. అందులో నైపుణ్యం నేర్పించే ఈరోజు అమెరికన్ ఇన్వెస్టర్స్ ఇంకొక చైనా +1 కంట్రీ కోసం ఆలోచన చేస్తారు. ఆ +1 కంట్రీ తెలంగాణ రాష్ట్రాన్ని +1 కంట్రీగా తీర్చిదిద్దాలని హైదరాబాద్లో ఈ మెడికల్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్, ఫార్మా సైడ్ ఇన్వెస్ట్మెంట్స్, బల్క్ డ్రగ్ ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా సెమీ కండక్టర్ ఇన్వెస్ట్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని మనం డిజైన్ చేస్తున్నాం అక్కడ. సో ఇవాళ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం కింద మీరు పరిగణించకండి. చాలా మందికి ఆంధ్రప్రదేశ్తోనో, బెంగళూరుతోనో, తమిళనాడుతోనో తెలంగాణ, హైదరాబాద్ పోటీ పడుతుందని అంటున్నారు. నేను అట్లా అనుకోవడం లేదు. నేను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం సర్వస్వతంత్ర దేశమైతే ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడుతుందో మీరందరూ నాకు ఈ ప్రపంచంతో పోటీ పడడానికి నాకున్న బాధ ఏంది, కష్టమైందని నేను అడగదలుచుకున్నాను మిమ్మల్ని అందరినీ. అమెరికన్ కంట్రీ ఎకానమీని, ఐటీ ఇండస్ట్రీని, ఫార్మా ఇండస్ట్రీని, ఈ రోజుల్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా మన వాళ్ళే శాసించే పరిస్థితికి వచ్చిన అమెరికన్ ఎలక్షన్స్ లో ఈ రోజు ఇండియన్స్ లేని రోల్ లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎలక్షన్ జరిగితే ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా గురించి ఎలక్షన్ జరిగితే ఇండియన్ తెలుగు అల్లుడే పోటీ పడుతున్నాడు అని చెప్తున్నారు. మరి పవర్ఫుల్ పోస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇండియా వాళ్ళే పోటీ పడుతున్నప్పుడు మనం ఎందుకు ప్రపంచంతో పోటీ పడలేము? మనం ఎందుకు మన ప్రాంతం తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోలేమని మిమ్మల్ని అందరూ నేను అడగదలుచుకున్న మిత్రులారా. ఏం తక్కువ మనకు? వనరులు తక్కువనా, ఆలోచన తక్కువనా, మేధాశక్తి తక్కువనా, ప్రభుత్వం యొక్క సహకారం తక్కువనా? మనం ఎందుకు ప్రపంచంతో పోటీ పడొద్దు? పక్క రాష్ట్రాలు కానీ పక్క రాష్ట్రాల గురించి ఆలోచనే అవసరం లేదు. పక్క దేశాలతో పోటీ పడదాం. చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కావచ్చు, ఫార్మాలో కావచ్చు, ఐటీలో కావచ్చు, స్పోర్ట్స్ లో కావచ్చు, ఎడ్యుకేషన్ లో కావచ్చు, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి